ఇంకో పని చేయండి, వెంకట్రావు పిలిపించండి, ఆయన పొలం మళ్ళీ ఇచ్చేసేయండి. ఏమిటండి మీ చేదస్తం? ఆయనకి కనుక అదృష్టం ఉంటే ఆ పొలం మనకు అమ్మేవారా? మనకు కలిసి వచ్చి కాలం వస్తుంది, ఆ పొలం మనకు దక్కింది. కరెక్ట్ అమ్మని మించిన అదృష్టం లేదా? అమ్మ చెప్పిన కొబ్బరికాయ కొట్టుదా? అవునరా, అమ్మ కొబ్బరికాయ కొడితే మైకా కదరా బంగారమే పైకి. నమస్కారం ఇంజనీర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా దయచేశారు? అబ్బే ఏమీ లేదండి, ఈ మధ్య భూషణం భార్య లక్ష్మి వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కలుసుకున్నట్టున్నారు. అవునండి, వెంకట్రావు గారు స్థలం కొన్నారట, అందులో మైకా దొరికే చోట్ల ఒకటి రెండు ఉండొచ్చు. ఓహో, మైకా పడే చోటు చూపిస్తే వాళ్ళు మీకు 10,000 ఇస్తున్నారు, పడని చోటు చూపిస్తే నేను మీకు 20,000 ఇస్తాను. అవునండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు మైకా దొరకని చోటు చూపించాలి, అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 20,000 ఇస్తున్నాను. డబ్బును గౌరవించడం నేర్చుకున్న వాడు మహిళ ధన్యుడు అన్నారు, అందుకని డబ్బును గౌరవించండి. ఇదిగో రాత్రికి ఈ విస్కీ బాగా తీసుకుంటూ బాగా ఆలోచించి మైకా దొరకని చోటు కనిపెట్టండి, నేను మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటాను. బయట పడిందా? లేదు బాబు, నీళ్లు పడ్డాయి. నీళ్లు పడ్డాయి? మరి తోడించలేకపోయారా? తోడించడానికి మోటార్లు పంపులు కావాలి, కనీసం 50,000 కావాలి. 50,000 కావాలి. సేటు గారు, మరొక్కసారి ఆలోచించండి. ఏం లాభం లేదమ్మా, ఇక్కడ వెళ్ళొచ్చు. లక్ష్మి, ఇలా ఎన్ని చోట్లకని తిరుగుతావు చెప్పు? వాళ్ళెవ్వరూ నీకు సాయం చేయరు. ఇంటితో సహా ఉన్న ఆస్తిని నగలని అన్నింటినీ తాకట్టు పెట్టేశావు, లారీలకు వన్నేశావు. ఇక నీ దగ్గర ఏముందని? ఎలాగైనా మనం కావాల్సిన వాళ్ళం. నన్ను అడుగు, నీకెంత కావాలో ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీలాంటి అధముడి దగ్గర పైసా తీసుకున్నప్పుడు ఆ పాపం. నేను, నా భర్త, నా బిడ్డలు ఇంకా కష్టపడతాం. మా రక్త మాంసాలు ధారపోస్తాం. ఆఖరికి ఆ గన్లోనే పడి నాశనం అవుతాం. ఉన్నదాంతో సంతృప్తి పడి బ్రతకటం మీద నమ్మకం పోయింది, డబ్బు మీద అదృష్టం మీద నమ్మకం ఎక్కువైంది. అందుకే ఆశ మనల్ని వెంటబడి తరిమింది, వెన్ను చరిచి అడ్డదారులకు తరిమింది. తరిమి చివరికి ఏం చేసింది?
పెద్ద బండ నెత్తివేసింది. ఏమండి, నేను ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట అయిపోయింది. నేను ఆడిన కటువుగా ఒక మాట అన్నారా? నన్ను మీ చేత ఒక దెబ్బైనా కొట్టారా? రెస్తాల్లాంటి మన బిడ్డల్ని రాళ్ల పాలు చేశానే. ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి, ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి. ఊరుకు, అడ్డం లేవటం మనకు అలవాటైపోయింది. కలిమిలేమో రెండు అనుభవించాం, బ్రతకలేకపో. ఊరుకో లక్ష్మి. లక్ష్మి లక్ష్మినా? కాదండి, నేను లక్ష్మిని కాదండి. నా బిడ్డల బాలిట దరిద్రాన్ని. నువ్వేం చేశావమ్మా? మేమే ఆశపడ్డాం. అమ్మా కాదురా, కాదు, నేను ఆశపడ్డాను. ఈ మట్టంతా బంగారం అవుతుందని, ఇక్కడ పెద్ద మేడ కట్టొచ్చని, నా బిడ్డలు కోటీశ్వర్లు అవుతారని ఎంతో ఆశపడ్డాను. బంగారం అంతా తెచ్చి ఈ మట్టిలో పోసాను. ఏం మిగిలింది? రాళ్ళు మిగిలాయి. కష్టానికి తోడుగా సంతోషాన్ని, సుఖానికి తోడుగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నువ్వే కదమ్మా చెప్పావు. చెప్పాను. ఒకప్పుడు మీరు చేయని నేరానికి మీ చేతులకు తిప్పనిచ్చి అడుక్కోండి అని కూడా చెప్పాను. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని అడుక్కునేటట్టు చేశాను. మీ చేతులతో కొబ్బరికాయ కొట్టి మీ బ్రతుకులు ముక్కలు చేశాను. అమ్మా, ఏమిటమ్మా ఈ మాటలు? రామ్మా, ఇంటికి పోదాం. రామ్మా. ఇదే నా ఇల్లు. వెళ్ళండి రా, వెళ్ళండి. వెళ్ళి ఆ సత్యంతో చెప్పండి, మా అమ్మ శబ్దం మాసిపోయింది, నీ పంతులే నెగ్గింది అని చెప్పండి. వెళ్ళండి రా.
లక్ష్మి పేద ఆరుద బయలుదేరిందని ఉత్తరించడానికి నీ మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడ్డావు కనుక ఆడ బతికలాయింది. అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని. శభాష్ లక్ష్మి, ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శబ్దం చక్కగా నెరవేర్చుకుంటున్నావే. అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థం ఇచ్చి సాయపడతాలే. లక్ష్మి లక్ష్మి నన్నడు నీకెంత కావాలో ఇస్తాను, కానీ ఒక్క షరతు. ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. రెండు గ్లాసులు తెచ్చి కూర్చోండి. గ్లాస్? అవును, ఒక్క డోసు వేసుకుంటారు. డోసు తీసుకోవడం రాలేదా? ఆ స్థలంలో మైకా లేదని తెలుసుకుని ఉందని ఎందుకు మమ్మల్ని మోసం చేశావు? మీ స్థలంలో మైకా ఉంది, కానీ మీ తమిళ చోటు మాత్రం లేదు. కానీ నేను మైకా ఉన్న చోటు చూపిస్తే మీరు 10,000 ఇస్తాను. మీకు లేని చోటు చూపిస్తే నాకు 20,000 ఇచ్చారు. వాడు మా చేతుల్లో కావాలరా? మీరందరూ కలిసే కదా మా జీవితాలు రాలపాటు చేసింది. ఏం చేస్తాము చూడు, మీ ఒక్కకే పనిపడుతుంది. ఆగండి ఆగండి, పట్టండి పట్టండి. సత్యం, సత్యం. ఆయనే చిన్నపిల్లాడు అనుకుంటే మీరు కూడా అలాగే. అమ్మా లక్ష్మి, నువ్వే గెలిచావమ్మా, నన్ను క్షమించు.